సార్ నేను ఓకే బీరంగూడ నుంచి విజయవాడ వెళ్తుండగా నార్కట్పల్లి దగ్గర భోజనానికి ఆపాను నేను సార్ మధ్యాహ్నం ఆపితే అక్కడ ముగ్గురు ప్యాసింజర్ వచ్చి సార్ వినపడుతుందా సార్? అన్ని వినపడతాయి, మీరు మాట్లాడండి, ఖాళీ మాట్లాడుతుండండి. ఓకే, అయితే ముగ్గురు ప్యాసింజర్ వచ్చి మేము విజయవాడ వెళ్ళాలి అంటే ఓకే అన్న. అయితే రెండు ఫుల్ ఒక హాఫ్ టికెట్ కొట్టినాక వాళ్ళ భార్య లోపలికి వెళ్ళి సార్ ఇది ఏసీ బస్సు నేను రానండి అని డబ్బులు ఇవ్వకుండా దిగిపోయారు. ఆ టికెట్లో నేనేం చేసిన అంటే వేరే వాళ్ళకి ఇచ్చిన. నేను డబ్బులు ఏడికి వెళ్ళి వచ్చి కట్టుతా సార్, నేను 1040 రూపాయలు కట్టలేను కదా, నేను నా జీతమే అంత లేదు, రోజువారీ జీతం. ఆ రోజువారీ జీతం నాది 1000 రూపాయలు కూడా ఉండదు నాది. ఆ టికెట్లు వేరే దానికి ఇచ్చిన దానికి నేనేమన్నా సార్ నేను చేసిన నాతో పొరపాటు అయింది, నేను ఇట్లా ఇచ్చిన సార్, నా టిమ్ము ఇది నా క్యాష్ డౌన్ చేసి నా మీద కేసు రాయండి సార్ అంటే నువ్వు పోనే అని విజయవాడ బస్ స్టాండ్లో తీసుకుపోయి ప్యాసింజర్ బెదిరించి వాళ్ళ దగ్గర తప్పుడు స్టేట్మెంట్ తీసుకొని నా దగ్గర నువ్వు సంతకం పెట్టా ఏం నగరాలు చేస్తున్నావు అని సంతకం పెట్టించుకొని తర్వాత క్యాష్ డౌన్ చేయండి సార్, క్యాష్ డౌన్ చేస్తే ఏమైనా ఎక్కువ ఉంటే నేను దానికి ఓకే అంటే పెడతావా లేక ఇన్సాఫ్ నేను చేయమంటారా అని బెదిరించి మరీ సంతకం పెట్టించుకున్నారు సార్. ఏమనంటే ఈ సజ్జనార్ సార్ వచ్చినాక పెద్ద అరేంజ్మెంట్ సార్. ఒకటే డ్రైవరు తిమ్ము కొట్టుకోవాలి, వాటర్ బాటిల్స్ ఇవ్వాలి, పొద్దున 2 గంటల ముందు పోతే కూడా 10 నిమిషాల ముందు బస్ ఇస్తారు సార్ మాకు. 2 గంటల ముందు పోతే రిపోర్ట్ కనే టైం 2 గంటల ముందు పోతే బస్సు 10 నిమిషాల ముందు ఇస్తారు. దాని తర్వాత టిమ్ము కోసం వస్తే మన టిమ్ము మనమే లేంకోవాలి, ఎక్కడుంది టిమ్ము అని లేంకోవాలి, అలా ఛార్జింగ్ ఉందా లేదు లేంకోవాలి. అది పనిచేస్తలేదంటే మన సెల్ ఫోన్లో హాట్స్పాట్ ఆన్ చేసి మన హాట్స్పాట్ తోని యూజ్ చేయాలంట. ఇది గవర్నమెంట్ చేసే పనే సార్. ఇది ఒక మామూలుగా నేను ఒక డ్రైవర్ రిక్రూట్మెంట్ సార్, అది నేను 10th క్లాస్ పాస్ అయినా, నాకు మామూలుగా ఈ సెల్ ఫోన్ గురించి కరెక్ట్గా తెలియదు. లేదు హాట్స్పాట్ ఆన్ చేసి కొట్టాలి, అది ఎక్కడి నుంచి కొడతాం సార్ మేము? హాట్స్పాట్ అంటే తెలియదు మాకు. అదే అల్లో అంటే పోతాం, మళ్ళీ ఏదైనా ప్యాసింజర్కు ఫోన్ మాట్లాడితే కూడా అన్ని రిజర్వేషన్ ఫోన్ నెంబర్ ఇస్తారు, వాళ్ళు రారు. మా మైత్రివనం నుండి అమీర్పేట అంటారు, అమీర్పేట అంటే ఎల్బీ నగర్ అంటారు. ఫోన్ చేస్తే కూడా ఫోన్ మాట్లాడితే కూడా రిమూవ్ చేసేస్తున్నారు. ఒక మియాపూర్ డిఎం సార్ రామయ్య అని 150 మందిని రిమూవ్ చేసిండు సార్. 150 మంది. బిహెచ్ఎల్ డిపోలో సుధాకర్ సార్ 50 మందిని రిమూవ్ చేసిండు సార్. మళ్ళా మా ఆర్ఎం దగ్గరికి పోయి అడిగాను సార్, నేను అంచూరు శ్రీధర్ బాబు అని సార్ దగ్గరకు పోయి MGBS లో అడిగితే సార్ నేను చేసిన తప్పేమది, దీనికి నేను ఏమైనా తప్పు చేసిన సార్ నేను సార్ వాళ్ళకు ఉన్నది ఉన్నట్టు చెప్పిన వాస్తవము, వాళ్ళు దిగిపోయారు, నేను 1000 రూపాయలు ఏడికెళ్ళి కట్టాలి అని చెప్తే నకలు చేస్తున్నావు మురిసిలు పడి బయటకెళ్ళి అంటాడు. అంటే మేము చేస్తే మేము కష్టపడితే వాళ్ళు ఫ్యాన్ల కింద కూర్చొని హాయిగా వండుకుంటా రాబే అనే పదజాలతోని మరీ నానా ఘోరంగా తిట్టింది సార్. ఓకే, ఇంత ఘోరంగా తింటారు సార్. అయితే ఈ విషయంలో మీరు ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చారో దాని తర్వాత మీరు అపీల్కి వెళ్ళారు. అపీల్కి వెళ్ళిన తర్వాత మీకు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే రీఇన్స్టేట్ చేయాలని ఆర్డర్స్ ఏమైనా వచ్చాయా? ఎంక్వైరీ జరిగిందా మీ మీద? నా మీద మొన్న ప్రజాభవన్ లో గత నెల 4వ తారీఖు 4వ నెల 16వ తారీఖు ఎంక్వైరీ చేసింది సార్. ఆ రోజు కూడా నేను అదే విషయం చెప్పాను సార్, నాతోని పొరపాటు జరిగింది, నేను వాళ్ళు ప్యాసింజర్ ఎక్కిరని టికెట్ కొట్టిన డబ్బులు ఇవ్వకముందే, నేను సింగిల్ డ్రైవర్ నాకు వాళ్ళ వాటర్ బాటిల్ కూడా ఇచ్చిర్రు. ఒక డ్రైవర్ చేయడమే పెద్ద గగునం ఇప్పుడున్న ట్రాఫిక్ లా. దానికి వాటర్ బాటిల్ తోడుగా ఈ వాటర్ బాటిల్ కూడా ఇవ్వాలి మేము. వాటర్ బాటిల్ అమౌంట్ ఆల్రెడీ టికెట్లు వచ్చేస్తుంది. ఆ ప్యాసింజర్ తీసుకున్న ప్యాసింజర్ ఏమంటాడంటే ఏమయ్యా నువ్వు వాటర్ బాటిల్ డబ్బులు వసూలు చేసావు కదా, మా వాటర్ బాటిల్ అంటే నేను ఎక్కడ వాటర్ బాటిల్ చూడాలి, ఎక్కడ టిమ్ మిషన్ చూడాలి, ఎక్కడ ఫ్రంట్ చూడాలి సార్? మేము ఇంత దమనకాలనా సార్ ఈ 16 సార్ చేసేది? మేము తప్పొప్పుకున్నాం సార్, తప్పొప్పుకుంటే కూడా ఒక రిజిస్ట్రేషన్ చేయాలి కదా. మేము డ్రైవర్లో మాకేమన్నా టిమ్ములు తెలుసా? ఆ టిమ్ములు కూడా నాసి రకమైన టిమ్ములను 14 రకాల టిమ్ములు యూజ్ చేస్తారు ఇప్పటిదాకా. బిహెచ్ఎల్ డిపోలో 14 రకాల టిమ్ములు యూజ్ చేయొచ్చు. వాళ్ళకి నచ్చిన కంపెనీ టిమ్ములు తెచ్చి యూజ్ చేసి ఏది ఎక్కువ లాభం వస్తే అది దాన్ని వాళ్ళు కొనుగోలు చేస్తారు ఈ రోజుల్లో. ఏదైనా వాళ్ళ కమిషన్లు వస్తే చాలు. రైట్ భాగేష్ గారు, ఇప్పుడు ప్రగేష్ గారిది కాదు